మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండించారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. దుబ్బాక నియోజకవర్గంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఈ విషయాన్ని ఖండించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని సిఎస్ఆర్ క్యాంపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఖండిస్తున్నామన్నారు. ఎంపీ రఘునందన్ రావు ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖకి నూలు కండువా వేస్తే టీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఘోరమైన అవమానం చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా దుబ్బాక శాసనసభ్యులు ఒక మహిళ మన ఇంటికి వస్తే గౌరవించే సంప్రదాయం ఉండాలి, మన సమస్యలు చెప్పుకోవాలి, సమాజం సిగ్గుపడేటట్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేశారన్నారు. ఖచ్చితంగా ఒక మహిళల పట్ల ఒక సోదర భావంతో చేసిన దాన్ని రాజకీయ కులం గట్ల ఏదో నీచమైన ఆలోచనతోటి సోషల్ మీడియాని వాడుకొని ఇలా ట్రోల్ చేయడం సరికాదని హెచ్చరించారు. ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు కొండా సురేఖ గారి పైన సోషల్ మీడియాలో సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఒక మహిళని కూడా చూడకుండా అధికారం పోయినా మదమెక్కి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కొంతమంది సోషల్ మీడియాను వాడుకొని అసభ్యంగా పోస్టులు పెట్టడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి కొంతమంది అనుచరులతో ఇలాంటి పెట్టియడం నాకైతే పూర్తిగా ఈ దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదే దీనిలో హస్తం ఉన్నది. ఆడబిడ్డ మన ఇంటికి వస్తే గౌరవించే సాంప్రదాయం మనది. కానీ జిల్లా మంత్రి నియోజకవర్గానికి వస్తే మహిళను గౌరవించాల్సింది పోయి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఏమనాలనో అసలు ఈ సమాజంలో వీళ్ళు ఒక వ్యక్తుల ఇది ఒక పార్టీ అనే ఒక భావన కలుగుతాం. రాష్ట్ర మంత్రి వస్తే మన స్థానిక సమస్యల్ని అడిగి ఒక ఆడబిడ్డని గౌరవించాల్సింది పోయి ఓ ప్రోటోకాల్ అని చెప్పి డ్రామాలు ఆడి ఇలాంటి పోస్టులు పెట్టడం ఖచ్చితంగా ఇలాంటిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా నీకు ప్రోటోకాల్ అడ్డమైతే సిద్దిపేటకు నిధులన్నీ పోతూ ఉంటే గత 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి ఆ నిధులన్నీ పోతుంటే నీకు ఆ ప్రోటోకాల్ గుర్తు రాలేదా ప్రభాకర్ రెడ్డి అని అడుగుతున్నాను చెప్తున్నాను. మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నియోజకవర్గానికి తీసుకొచ్చి కళ్యాణలక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ పంచిస్తే దాన్ని రాజకీయం చేయడానికి వాడుకున్నావు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యలకు మీద అడిగే తెలివి లేదు నీకు ఎమ్మెల్యే ఉన్నావు. కనీసం మెదక్లో రివ్యూ మీటింగ్ అవుతా ఉంది, 2 మండలాలు ఉన్నాయి, దానికి పోవాలన్న సోయి కూడా నీకు లేదు. నీలాంటి వాడు ఎమ్మెల్యే గెలవడం చాలా దురదృష్టకరం. ఓటుకు 2,000 ఇచ్చి గెలిచినవు తప్ప ప్రజల మెప్పు పొంది గెలవలే. మల్లన్న సాగర్ మరి ప్రాజెక్టులల్లో అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినావు. మరి ఈరోజు ఒక మహిళ పట్ల కూడా ఈ ప్రాంతానికి వస్తే గౌరవించాల్సింది పోయి అవమానించడం చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నీ బాసు కూడా చెప్పు హరీష్ రావుకి ఇటువంటి వెధవ పనులు చేస్తే సిద్దిపేట జిల్లా నుంచే తరుమాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా రాబో రోజుల ప్రజలు బుద్ధి చెప్తారు. మహిళల పట్ల గౌరవించే విధానం ఏముందో నేర్చుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డికి మంచిదని హితూ పలుకుతా ఉన్నా. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఈ నియోజకవర్గం తరిమే రోజులు వస్తాయి. ఖబర్దార్ ప్రభాకర్ రెడ్డి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.